అందరికీ నమస్కారం। నా పేరు ఆర్ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని। ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో ఏదైతే గత నెల రోజుల నుండి సెప్టెంబర్ 12 నుంచి ఈ రోజు వరకు గిరిజన సంక్షేమ శాఖలో ఆశ్రమ పాఠశాలలు హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజు కంటింజెన్సీ వర్కర్లు అదేవిధంగా అవుట్సోర్సింగ్ వర్కర్లు దాదాపు 3000 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారు గత 35 సంవత్సరాలుగా। ఈ ప్రభుత్వం ప్రజాపాలనాన్ని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 3000 మంది పై చిలుకున్నటువంటి ఈ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్నటువంటి వర్కర్లకి కనీస వేతనాలు ఇవ్వకుండా, టైం స్కేల్ని అమలు చేయకుండా, వీళ్ళని గుర్తింపు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది। కనీస 26,000 వేతనం ఇవ్వాల్సిన దగ్గర దుర్మార్గంగా 12,000కు కుదిస్తూ జీవో జారీ చేయడం అత్యంత దుర్మార్గం। వీటన్నిటి మీద నెల రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు। ఈ సమ్మెకు తెలంగాణ గిరిజన సంఘం సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నది। రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి। ఈ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా గాలికి వదిలేసి ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నది। గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారు జోక్యం చేసుకోవాలి, ప్రభుత్వం దగ్గర ఈ మొత్తం సమస్యను వివరించి తక్షణం పరిష్కరించాలి, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి। అన్ని విద్యార్థి సంఘాలు గిరిజన సంఘాలుగా స్పందిస్తాం। రేపు ఐటీడీఏల ముందు కానీ, జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు కానీ రాష్ట్ర వ్యాపితంగా ఆ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేసిన వర్కర్లు ఆందోళన చేస్తూ ఉన్నారు। సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ప్రభుత్వం తక్షణం ముందుకొచ్చి సమస్య పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం।